జరగదని వివరంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ యొక్క మహిళా దినోత్సవం మహిళలు గతంలో ఇండస్ట్రీస్లో, పర్టికులర్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఈ ఇండస్ట్రీస్లో పనిచేస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందులు, అనేకమైన ఇబ్బందులు, అంటే వాళ్ళకి టైమింగ్ సరిగా ఉండే కాదు, ఒక లిమిటెడ్ టైమింగ్స్లో చేయాలనేది కాదు, 10 గంటలు, 12 గంటలు, 16 గంటలు ఆ రోజుల్లో చేయించేవాళ్ళు. అదేవిధంగా వాళ్ళకి సెక్యూరిటీ ఉండేది కాదు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉండే కాదు, టాయిలెట్స్ కానీ ఎటువంటివి. దాని మీద జరిగిన ఉద్యమమే ఈరోజు ఈ మహిళా దినోత్సవం ఏర్పాటు జరిగింది. ఇది 1910లో ఒక ఉద్యమం రూపం దాల్చి తర్వాత అనేక దేశాల్లో ఈ ఉద్యమం యొక్క ఫలితంగా ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చింది. దీన్ని మొదట ఆదివారం జరిపేవాళ్ళు, అందరికీ కామన్గా హాలిడేస్ ఉండేటట్టుగా చూసుకొని. అయితే దాన్ని అలా కాకుండా ఇంటర్నేషనల్గా ఈ యొక్క మహిళా దినోత్సవం కాబట్టి దీన్ని మార్చి 8గా ఫిక్స్ చేశారు. అయితే ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యధిక ప్రయారిటీ మహిళలకు ఇచ్చారు. ఎందుకంటే మహిళలు బాగా స్ట్రెంథన్ అయితేనే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 50% చేసిన మహిళల కోట, ఆస్తి హక్కులో 50% చేసిన, ఇవన్నీ తెలుగుదేశం చేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా చట్టసభల్లో వాళ్ళ వాయిస్ని గొంతెత్తి చెప్పి వాళ్ళ సమస్యల్ని చట్ట రూపంలో చట్టంగా చేస్తే మహిళలు డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చట్టసభల్లో లోకల్ బాడీస్లో 50% ఇచ్చారు. ఈ విధంగా తెలుగుదేశం మహిళలకి అనేకమైన చేయటం జరిగింది. ఇప్పుడు కూడా చేస్తున్నారు. పొదుపు గ్రూపులు తీసుకుంటే 88 లక్షల పొదుపు గ్రూపులు ఉన్నాయి. వాళ్ళందరూ ఆర్థికంగా డెవలప్ కావాలని పొదుపు గ్రూపులకు అత్యధిక ప్రయారిటీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ విధంగా అనేక కార్యక్రమాలు యాక్చువల్గా మహిళలకు చేయడం జరిగింది. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మహిళ డెవలప్ చేయడానికి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి చట్టసభల్లో వాళ్ళకి చేయాల్సిన చట్టాలు చేసి వాళ్ళ డెవలప్కి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.